పుదీనా మసాలా పూరి కోసం పుదీనా, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కలోంజీ, 1 స్పూన్ వెన్న వేసి, అలాగే మిక్సీ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసి పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం పూరీ సైజులో వీటిని గోధుమ పిండితోనే ఒత్తుకొని ఆయిల్లో వేయించుకుంటే పూరీలు అయితే చాలా టేస్ట్గా వస్తాయండి. చాలా చక్కగా కూడా పొంగుతున్నాయి కూడాను. చిన్నపిల్లలు ఆకుకూరలు నచ్చరు కదా, అందులో పుదీనా అంటే కొంతమందికి అస్సలు నచ్చదు. సో అందుకనే ఇలా పూరీలో మిక్స్ చేసి పెట్టేస్తే ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది, పూరీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు పూరీ చేసినా పూరీకి కాంబినేషన్ కర్రీ ఆలూ కర్రీ అయితే అస్సలు చేయనండి. ఎప్పుడు బఠానీ కర్రీయే చేస్తాను. బఠానీ కర్రీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది.